తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. వాళ్ళ రాత్రిలోగా అన్ని ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కౌంటింగ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా పోలింగ్ పూర్తి అయింది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ కి సంబంధించి మొత్తం అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం కూడా కౌంటింగ్ కేంద్రం మొత్తం లాక్ చేసి ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా కౌంటింగ్ నిర్వహించే హాల్లోకి కేవలం ఆ కౌంటింగ్ కి సంబంధించిన అభ్యర్థులు వారికి సంబంధించిన ఏజెంట్లు మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం అంటే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 539 గ్రామ పంచాయతీలు మూడవ ఫేజ్ లో ఉన్నాయి. ఇందులో 74 ఏకగ్రహం అయితే 465 గ్రామ పంచాయతీలకి ఈ రోజు పోలింగ్ నిర్వహించారు. అదేవిధంగా ఇటు 4610 వార్డులు మూడో ఫేజ్ లో ఉంటే దాంట్లో 946 వార్డులు ఏకగ్రహం అయ్యాయి. అందులో 3664 వార్డులకి ఈ రోజు పోలింగ్ నిర్వహించారు. దానికి సంబంధించి మొత్తం అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న చాలా స్వల్పమైన తోపులాటలు తప్పితే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మొత్తం అయితే ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్పవచ్చు. అయితే చూస్తుంటే జిల్లాల వారిగా చూస్తే యాదాద్రి జిల్లాలో 85.94% పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకి సంబంధించి చూస్తే 86.19% పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా ఇటు నల్గొండ జిల్లాకి సంబంధించి 87.65% పోలింగ్ శాతం నమోదైంది. వాస్తవానికి ఇటు మొదటి 2 ఫేజ్లలో కూడా సూర్యాపేట జిల్లా టాప్ లో నిలిచింది ఉమ్మడి జిల్లాలో. కానీ ఇక్కడ చూస్తే ఈసారి సూర్యాపేట జిల్లాలో కొంత పోలింగ్ శాతం తగ్గిన పరిస్థితి ఉంది. వాస్తవానికి ఉదయం నుంచి కూడా కొంత సూర్యాపేట జిల్లాలో మందకొడిగానే పోలింగ్ అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో కొంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. 5 అంచెల భద్రత నడమ కౌంటింగ్ నిర్వహిస్తా ఉన్నారు. ఎవరిని కూడా ఎటువంటి వ్యక్తుల్ని కూడా అసలు లోపలికి ఎలో చేయకుండా కనీసం కౌంటింగ్ ప్రాంగణంలో కూడా ఎలో చేయకుండా మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎవరైతే కౌంటింగ్ నిర్వహించే హాల్ దగ్గర అసలు కనీసం సంబంధించిన ఏజెంట్లను కూడా ఎవరిని కూడా ఇతరుల వాళ్ళని కూర్చొనివ్వలేదు. కేవలం ఎవరైతే ఇక్కడ కౌంటింగ్ లో పాల్గొంటున్నారో ఆ వార్డుకి సంబంధించి అంటే మొదట వార్డులు జరుగుతుంది. ఇక్కడికి కొన్ని వార్డుల ఫలితాలు కూడా వచ్చాయి. ఎవరైతే మొదట వార్డులకు సంబంధించి అభ్యర్థి ఆ వార్డు కౌంటింగ్ జరుగుతుందో ఆ కౌంటింగ్ కి సంబంధించిన వార్డు అభ్యర్థి అతని ఏజెంట్ మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా బయటనే ఉండాలి. అదేవిధంగా ఒక వార్డు అయిపోయిన తర్వాత ఆ వార్డుకి సంబంధించిన వాళ్ళని వెలుపలికి పంపించి మరొక తర్వాత వార్డుని సంబంధించిన ఏజెంట్ ని అదేవిధంగా అభ్యర్థిని కూడా లోపలికి ఆహ్వానిస్తున్నారు. ఇలా మొత్తం ఏజెంట్ వార్డులు పూర్తయిన తర్వాత మొత్తం వార్డుల అంతా పూర్తయిన తర్వాత ఇటు దానికి సంబంధించి అంటే సర్పంచ్ కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇటు చాలా వరకు చిన్న గ్రామాలు దాదాపు హుజూర్నగర్ నియోజకవర్గంలో ఒక చిన్న గ్రామం దాదాపు 410 ఓట్లు ఉన్నాయి. అది మొదటి ఫలితం అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటు మేజర్ గ్రామ పంచాయతీ బుసిచెర్ల కావచ్చు, మేల చెరువు కావచ్చు, ఇలాంటి గ్రామ పంచాయతీలు అయితే అవి కొంత ఆలస్యం జరిగే ఉంటుంది. 100% వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV, నల్గొండ.